వచ్చేసరికి నా జ్యువెలరీ అయితే తీసుకున్నాను. హెయిర్ యాక్సెసరీస్ అనమాట. మా ఆయన తిడతారు, హ్యాండ్ బ్యాగ్ లాగా వాడాలి కానీ నువ్వు అన్ని సామాన్లు పెడతావని. బట్ నా ఓనర్ ఆంటీ వాళ్ళు వచ్చారనమాట. తీసిస్తావా నువ్వు? చూడండి ఫ్రెండ్స్ ఎలా తిరుగుతుందో. ఈ రెండు కూడా చాలా బాగున్నాయి, అసలు మర్చిపోలేము. ఎంత చక్కగా ఊపుకుంటుందో తనైతే అలా ఊగుతుంటే పళ్ళకు మాకు తగ్గట్టుగా మేమైతే ఇంకా మా దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఇవ్వండి, ఇవన్నీ స్టాండ్స్ అనమాట. బ్యాగ్ డబ్బాలు ఏం ఖాళీ లేవు అనమాట. కొంచెం మా ఆయన బ్యాగ్లో ప్యాక్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసరికి ఇంకా ప్యాకింగ్ వీడియో అనమాట. టోటల్ లగేజ్ ప్యాకింగ్ 15 days క్యాంప్కి అనమాట. ప్యాకింగ్ వచ్చేసరికి జ్యువెలరీ, అవుట్ఫిట్స్, సో అన్నీ తీసుకువెళ్ళాలి, ఏది మర్చిపోకూడదు అని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి నా జ్యువెలరీ అయితే తీసాను. బారసాలకి ఏం వేసుకోవాలి, మార్నింగ్ ఏం వేసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఏం వేయాలి, పిల్లలకి ఏం పెట్టాలి అని చెప్పేసి. గీతు మ్యాక్సిమం రెడీ అవ్వదు, బట్ తన కోసం కూడా పట్టుకుంటాను. బై మిస్టేక్ అందరినీ చూసి రెడీ అయితే హ్యాపీ అనమాట. అందుకోసం ఈ బాక్స్లో అయితే తీసాను, బట్ ఇందులో ఏం సెలెక్ట్ చేయాలో ఏం పెట్టాలో అర్థం కావట్లేదు. ఇప్పుడైతే హెయిర్ బ్యాండ్స్ పిల్లలవి, చిన్న పాపకి పెద్ద పాపకి, నెక్స్ట్ చోకర్స్, హారాలు అన్నీ ఉన్నాయి. ఏం పెట్టాలో ఏం తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు. బట్ కొన్ని ఐటమ్స్ అయితే సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్కి పెడతాను. అన్నీ చూస్తే మనకి గజిబిజిగా ఉంటుంది, ఒక్కొక్కటి సైడ్కి పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది. సారీస్ మ్యాచింగ్కి నేనైతే జ్యువెలరీ అయితే తీసుకుంటాను. ఎక్కువ మళ్ళీ మోసుకెళ్ళను, ఎందుకంటే బ్యాగులు పట్టవు. ఈ 15 daysకి ఎన్ని బ్యాగ్స్ అవుతాయో లగేజ్ మాకు అర్థం కావట్లేదు. సో అది మ్యాటర్. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. వీడియో చివరి వరకు నేను ఏమేమి ప్యాకింగ్ చేసుకుంటున్నాను అన్ని వీడియోలో మీతో షేర్ చేస్తాను, ఓకేనా? ఫైనల్గా ఒక జ్యువెలరీ సెట్ అంతా సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్. వడ్డానం, నెక్స్ట్ ఏంటమ్మా హారం, నక్లీసు, చోకర్ అన్నీ అన్నట్టు విత్ ఇయర్ రింగ్స్తో సహా ఇవి సర్దేశాను. అలాగ ఒక బాక్స్కి పెట్టేశాను చంపస్వరాలన్నీ. ఇదైతే ఇంకొకసారి మ్యాచింగ్కి. ఇవి వచ్చేసరికి హెయిర్ యాక్సెసరీస్ అనమాట. చిన్నమ్మ హెయిర్ బ్యాండ్స్ ఒక 2, నావి హెయిర్కి సంబంధించి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా గీతుపప్ప రబ్బర్ బ్యాండ్స్ ఈ హ్యాండ్ బ్యాగ్లో ఉంచేసాను అనమాట, స్టిక్కర్స్ కూడాను. సో అది మ్యాటరు. ఇవి వచ్చేసరికి పాప సామాన్లో పెడతాను హెయిర్ బెడ్స్, ఎందుకంటే కాటికి గట్టి పెట్టడానికి మనకి బాగా యూజ్ అయితే అవసరానికి ఉపయోగపడతాయని తీసుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఈ 2 బాక్సులు కూడా మేకప్ అదే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తాను. ఇవి హ్యాండ్ బ్యాగ్ ఇప్పటికే బరువుగా ఉంది. మా ఆయన తిడతారు, హ్యాండ్ బ్యాగ్ లాగా వాడాలి కానీ నువ్వు అన్ని సామాన్లు పెడతావని. బట్ నేను ఆడను అనమాట, అలాగే పెట్టుతాను. అదేంటే హ్యాండ్ బ్యాగ్లో అన్ని పెట్టుకుంటే ఒక దగ్గర ఉంటాయని కదని చెప్పేసి. ఇంకా బట్టలు చదువుతుంటే మేడం అయితే అల్లరి పెడుతుంది అనమాట, అస్సలు ఉండట్లేదు. తీసి పెట్టాను, సర్దుతున్నాను. వచ్చేసరికి మీద నా ఓనర్ ఆంటీ వాళ్ళు వచ్చారనమాట. ఎందుకు వచ్చారో అనుకున్నాను. బార్సల్కి మేము అక్కంత దూరం రాలేము, తీసుకొని వచ్చారు. వద్దని చెప్పినా వెళ్ళలేదు, మా సంతోషం కోసం మేము ఇచ్చామన్నారు. సో ఇగోండి, ఇదేదో వెండిది గిలక. అబ్బా ఎంత బాగుందో చూడండి. ఉండు, ఓకే వెండి గిలక తెచ్చారమ్మా అమ్మమ్మ తాతయ్య. ఎంత అందంగా ఉంది. నువ్వు ఇంతవరకు మామూలు గిలకలతో ఆడుకున్నావు కదా, అందుకోసం వెండి గిలక తెచ్చారు. ఆడుకుంటావా? సరే, ఏడు పాపిసింది. ఆడుకుంటావా నువ్వు నా చిన్ని తల్లి? ఇంకా వీళ్ళ డాడీ వీళ్ళ అక్క అయితే ఇంకా షాపింగ్కి వెళ్ళారు మా ఆయన బట్టల కోసం అని చెప్పేసి. నేనైతే ఇంతలోపు సర్దుతుంటే అందులోపు ఆంటీ వాళ్ళు వచ్చారు. ఇదేదో ఉంది డ్రెస్ అనుకుంటా, అది కూడా మీకు నేను చూపిస్తా ఫ్రెండ్స్. ఇది అనమాట, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. ఇటువంటి గిలకు వెండిది ఉంటుందని కూడా నాకు తెలియదు అనమాట, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇంకా పాప కూడా ఏడు పాపేసింది. ఇది వాయిస్తుంటే పట్టుకో లేని పట్టుకో అప్పుడే వీడియో కంచి చూసేస్తున్నావా నువ్వు? అప్పుడే వీడియో తీసేస్తావా నువ్వు? చూడండి ఫ్రెండ్స్ ఎలా తిరుగుతుందో. అమ్మో బాబోయ్, దండు పిల్లలు. పట్టుకో, తీసుకో చూద్దువులే. వాళ్ళందరికీ హాయ్ చెప్పావా? హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వద్దులండి, చూపించడం మంచిది కాదు, స్క్రీన్ మీద మంచిది కాదు కదా. సో ఇదొకటి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదొక డ్రెస్ అనమాట. నేను కూడా ఇంకా ఓపెన్ చేయలేదు, మీ ఎదురుగా ఓపెన్ చేస్తున్నా. వావ్, సో బ్యూటిఫుల్. ఎంత అందంగా ఉందమ్మా డ్రెస్. చింతల్లి ఎంత మంచిది తీసుకొచ్చేలే తాతయ్య అమ్మమ్మ. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆంటీ అండ్ అంకుల్.
చాలా మంచిగా ఉంది డ్రెస్ అయితే. నాకైతే బాగా నచ్చింది. రెండు కూడా చాలా బాగున్నాయి, అసలు మర్చిపోలేము ఇప్పుడు కూడా ఈ మెమొరీని మాత్రం మేమైతే. చెప్పాను కదా ఫ్రెండ్స్, వెండిగలకి వచ్చేసరికి ఇది వచ్చేసరికి చిన్నమ్మ చూడండి ఎంత చక్కగా ఊపుకుంటుందో. తనైతే అలా ఊగుతుంటే పళ్ళకు ఉందనమాట. ఫస్ట్ గిఫ్ట్ బారసాలకి ఓనర్ అంకుల్ అన్న ఆంటీ అయితే ఇంటికి తెచ్చి మరీ ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. చూపించాను ఆల్రెడీ కదా. నీకు నచ్చిందా? నాకైతే బాగా నచ్చింది. బట్ వెంటికీలకు ఉంటుందనే మాకు తెలీదు. నీకు తెలీదా? నాకైతే తెలీదు. ఏటే నెయిల్ పాలిష్లా నాని ఎన్ని కొన్నది నాని వద్దులే గాని షాప్కి వెళ్ళి ఎన్ని నెయిల్ పాలిష్లు కొన్నారు మీరు? 6 నెయిల్ పాలిష్లు కూతురు కోసం కొన్నారనమాట. 200 ఇచ్చారు. ఇప్పుడైతే చిన్నమ్మ బట్టలు అయితే సర్దుతున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది చిన్నమ్మ బ్యాగ్. నాని దాని రగ్గులు ఉన్నాయే, రగ్గులు వచ్చిన ఇగోండి. ఇది నాదిన్ను గీతమ్మవి అయ్యాయి. టవల్స్ రగ్గులు ఉన్నాయి అనమాట చిన్నమ్మవి. లాస్ట్ లో మా ఆయన బ్యాగ్ ప్యాకింగ్. ఇక్కడైతే అంటుంది మా పాప. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్యాగ్స్ అయితే సర్దుతాం. మొత్తం 4 బ్యాగ్స్ వచ్చాయి. ఇంకా చదవాల్సినవి ఉన్నాయి. అంటే బట్టలు అయితే ప్రస్తుతానికి అయిపోయాయి అనమాట. ఇక్కడైతే చూడండి డెకరేషన్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ. యాక్చువల్గా ముందంతా డెకరేషన్ ఎవరి చేతనే చేయిద్దామన్న ప్లాన్ ఉండే. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మరి పూజలు ఏం చేయరంట. ఆల్రెడీ పేరు పెట్టాం కదా, ఉయ్యాలో వేసింది ఒక్కటేనే. సో ఉయ్యాలో వేసిన దానికి ఇంట్లోని మాది చిన్న ఇల్లు అనమాట. ఆ ఇంట్లో డెకరేషన్ అంటే అంతగా బాగోదు అని చెప్పేసి ఇంకా మాకు తగ్గట్టుగా మేమైతే ఇంకా మా దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఇగోండి ఇవన్నీ స్టాండ్స్ అనమాట బ్యాక్ డ్రాప్ కోసం. నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ కర్టెన్ కూడా నా దగ్గర ఒకటి ఉంది. సో నేనే ఇంటి దగ్గర ఇంకా చేసేద్దామని చెప్పేసి నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ పట్టుకుంటున్నా. ఏవి ఎప్పుడు యూజ్ అవుతాయో ఆ బట్టలను అయితే ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు అసలు ఎండినవన్నీ బయటలు తెచ్చాను. ఇప్పుడు అన్నీ వేరు చేశాను అనమాట. ఇవన్నీ ఒక కవర్లో వేసేసి ఇంకా తీసుకువెళ్తాను. ఇంకా నాకు వచ్చినట్టు ఆ రోజు నా ఐడియా బట్టి నేనే చేసేద్దామని అయితే ఫిక్స్ అవుతున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగ్ వచ్చే ఫ్రెండ్స్. స్టాండ్స్ వేరేగా. ఇది వచ్చేసరికి గోధుమ పిండి అనమాట. ఎక్కువ ఉంది. మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు తెమ్మంటారు అనమాట. ఎందుకమ్మా ఎంత ఏడ్ చేసుకుంటామని అది కూడా తీసుకెళ్తున్నాయి. ఇవి ఖాళీ బకెట్లు మా అమ్మ వాళ్ళకి ఇచ్చేయాలి. మళ్ళీ వచ్చినప్పుడు రుబ్బులు పట్టుకోవడానికి పనికి వస్తాయి. సో ఇప్పుడు వరకు అది అయ్యాయి. ఇప్పుడైతే ఇంకా నాకు కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకోవాలన్నమాట ప్రమోషన్కి సంబంధించినవి. చూడండి ఎన్ని బాక్సులు ఉన్నాయో. అవి కాకుండా ఇంకా ఇగోండి సజ్జల్లో సర్దాలి ఒక డబ్బీకి. ఏ డబ్బీలో పెడదామా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటికి డబ్బాలు ఏం ఖాళీ లేవన్నమాట. మ్యాక్సిమం అన్ని ప్రొడక్ట్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. టోటల్గా అన్నీ సర్దేశాను అనమాట. అంటే ఇవన్నీ వచ్చి మా ఆయన బ్యాగ్లో ప్యాక్ చేస్తారు నీట్గా. ఇంక ఇగోండి ఇక్కడ కెమెరా, ట్యాబు, నెక్స్ట్ గింబల్, ఇదొకటి లైట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాము. సో అంతే మ్యాక్సిమం గుర్తొచ్చినవన్నీ సర్దేసిన. ఇంక వెళ్ళినప్పుడు పాల బాటిళ్ళు, పాల బ్రష్లు, పాల బాటిల్ లిక్విడ్లు అవన్నీ పట్టుకెళ్ళాలి. సో వెళ్ళినప్పుడు చదువుతాను. ఇప్పుడు టైం అయితే ఈరోజే స్టార్ట్ అవుతాంలేండి. 1 గంట దాటిపోయిందనమాట. సో ఇంతవరకు పట్టింది. నిన్నటి నుంచి లగేజ్ చదివితే ఈరోజు 1 గంటకి టైం అయ్యిందనమాట. ఒక్కొక్కటి పేర్చుకొని వచ్చేసరికి 15 డేస్ క్యాంప్ వల్ల ఇన్ని లగేజ్ పట్టుకెళ్ళవలసి వస్తుంది. సో ఇది మ్యాటర్ ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లగేజ్ ప్యాకింగ్ అయితే ప్రస్తుతానికి ఇలా జరిగింది. సాయంకాలం అన్నీ ఒకసారి బ్యాగ్స్లో పెట్టేశాక కార్లో ఇంకెక్కించేసుకోవడమే కంటిన్యూ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.